సార్ నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఖలీల్ వస్తే బాగుంటుందండి. ఖలీల్. ఏంటి సార్ పార్టీ ప్రభావం అంటారా లేకపోతే లోకల్గా ఆయన చూసేద్దాం అనుకుంటారా? లోకల్గా బిదోడు ఖలీల్ వస్తే బాగుంటుంది. అనిలా ఖలీలా? ఖలీల్. ఖలీల్. టౌన్కి టీడీపీ టీడీపీ అంటే లోకల్ నారాయణ గారు. నారాయణ గారు వస్తే బాగుంటుంది అనుకుంటారా? మన పొంగూరు నారాయణ గారు. నారాయణ గారు వస్తే బాగుంటుంది అనుకుంటారు. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి గల కారణం? మార్పు అంటే అభివృద్ధి బాగుంటుంది, ఓకే, భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వం మారాలంటారు. ప్రభుత్వం ఓకే. పైన సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు. ఓకే, థ్యాంక్ యూ. నారాయణ గారు వస్తే బెస్ట్. అంటే ఏంటన్నా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా లేదా ఇక్కడ లోకల్ ప్రభుత్వం పరిపాలన? మారాలనే కాదు, అందరికీ చాలా మంచిది అది. అందుకోసంగా ఇప్పుడు మళ్ళీ నోటు మార్పులు అన్నీ వస్తూ ఉన్నాయి. మన ఇళ్ళ కాగితాలు ఒలగాడు పెట్టేది ఏంది, మన ఆస్తి తీసుకోపోయి ఒలగాడు పెట్టేది ఏంది? ఏం ప్రభుత్వం ఇది? కొత్తపూకు ప్రభుత్వం కాకపోతే. అందుకోసం నారాయణ వస్తే చాలా బెస్ట్. పైన సీఎం చంద్రబాబు నాయుడు అంతే పక్కా. అది మీరు చెప్పండి సార్. మా అన్న మాటే మా మాట కూడా. మీరు చెప్పండి, మీ మాట చెప్పండి. అదే నారాయణ సార్ వస్తేనే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా తెలుగుదేశం రావాలా, సెంటర్లో బీజేపీ రావాలి. ఈ విధంగా వస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ అరాచక పాలనలో మనుషులు శాంతిగా ఉండలేరు, అంత అశాంతే. ఆస్తులన్నీ మాయి తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయటం ఏం చట్టం అది? అసలు ఇంతవరకు కనివిరిని ఎరగని చట్టం అది. ఈ విధంగా పెడితే ప్రజల్ని భయభ్రాంతులు చేయటమే కదా. ఈ విధంగా గవర్నమెంట్ మారాలని ప్రజల్లో అంతా ఉంది, మారుతుందని మా ఉద్దేశం కూడా. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన వస్తేనే బాగుపడదు. లేకపోతే మా ఆస్తులు కూడా ధ్వంసం చేసి క్రిమినల్ కేసులు పెట్టి మమ్మల్ని లోపల నొక్కుతారు. అది ఎమ్మెల్యేగా నారాయణ రావచ్చు. ఆయన రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి సార్ ఆయన డెవలప్మెంట్సా పార్టీ ప్రభావం అంటారు? కాదండి, పబ్లిక్ ఎక్కువ మనకి తెలిసిన ఆయన కదా. ఆయన లోకల్గా బలం అంటారు. అంతకుముందు లాస్ట్ టైంలో నారాయణ గారు చేశారు, సగం వల్ల వెళ్ళిపోయాడు. ఎక్కడ వాడు ఆగిపోయినాయి, కొత్తగా అయితే ఏమీ లేదు. మీ కళ్ళ ముందు చూడండి, ఇది 10 సంవత్సరాల నుంచి మేము కూర్చోన్నాం. ఇది ఎలా ఉంది మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ మాకన్నా మీరు బయట ఎక్కువ తిరుగుతారు, మీకే కనబడుతుంది కదా. మీరు చెప్పాలి ఇంకా మీడియా వాళ్ళు, మాదేం లేదు. సో ఈసారి మార్పు కావాలంటారా లేకపోతే రావాలని కోరుకుంటాం. ఎందుకంటే వచ్చే డబ్బులు కాదు, వచ్చే సంపాదన ముఖ్యం. అంతే. ఇప్పుడు వరకు అదైనా ఇక్కడ ఎందుకు కూర్చో ఉన్నాం, పనులు లేక కూర్చో ఉన్నాం. లేదండి ఎందుకు కూర్చో ఉంటాం ఇక్కడ, ఆలోచించాలా. అంటే డబ్బులు ఏమిస్తారు చెప్పండి, డెవలప్ కావాలా. మీరు వాసంగా అయితే మీరు నిద్రలేసో మన బతుకు మనం బతకాల్సిందే. కాకపోతే కళ్ళ ముందు అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మొలాబేడ ఆ నెక్లెస్ రోడ్డు మొత్తం నారాయణ చేశారు. వాసంగా చెప్తున్నాం కదా, ఎవరేం చేయలేదు ఏ రాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్డు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. వర్షాకాలం వస్తే చూడండి ఎలా ఉంది. ఇదే కాడ ఈ రోడ్డు కాడ నేను 4 మాటలు పడున్నా. నేను ఆ విజయం మాల్ గేట్ కాడ అండర్గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. ఈ ఎగ్జామ్స్ అప్పుడు ఆ గుంటలో ఒక అమ్మాయి ఎగ్జామ్స్ టయానికి కరెక్ట్గా పడిపోయింది వైట్ డ్రెస్ వేసుకొని. ఆ అమ్మాయి ఇంటికి పోయి డ్రెస్ మార్చుకుంటుందా, ఎగ్జామ్ రాస్తుందా? గుంటలో పడి అట్టే వెళ్ళిపోయింది ఎగ్జామ్స్కి. నేను కళ్ళ ముందు నేను చూశాను దాన్ని. ఒక అతనికి అదే పడి పడగదిలో బాగా చెప్తున్నారు. ఒక అతను ఫ్యామిలీని ఎక్కించుకోకపోతూ గుంటలో పడి ఆ కాలు డ్యామేజ్ అయ్యి హాస్పిటల్కి పోయి కట్టుకొని ఇంట్లో ఉన్నారు. మెయిన్ కావాల్సిన నిద్ర లేసి మనం ఇంటికి వెళ్ళి క్షేమంగా చేసుకుంటే మన కాళ్ళు చేతులు బాగుంటే మనం పని చేసుకొని బతుకుతాం. వాస్తవం అది. ఇంకా మీకే తెలియాలి, మీరే చెప్పాలి. ఇంకా అంటే ఇక్కడ వ్యతిరేకత ఎవరేం లేదు, మనకి ఎవరు ఏ పార్టీతో సంబంధం లేదు. కాకపోతే తెలుసుకోవాల్సినది నా ఒపీనియన్ నీకు చెప్పాను నేను. అర్థమైంది కదా. ఓకే ఓకే అన్న, ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు 80% మామూలు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మామూలుగా అందరికీ పథకాలు అయితే ఉన్నాయి కదా. సరేనా, అవి కంటిన్యూ జరగాలన్నా, మామూలుగా స్కూల్లో విషయాల్లో జరగాలన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న క్యాండిడేటే కాదనలా. కానీ ఆయన విజన్ బిలో పవర్టీ ఏం అందుతుంది ఆయన విజను. అర్థమైంది. అందువల్ల అంటే ఇప్పటి వరకు ఆటోమేటిక్గా అందరికీ పథకాలు ఆటోమేటిక్గా అందినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే వేస్తారని నేను అనుకుంటుంది. రెండోది వచ్చాయంటే ఇక్కడ ఒక నారాయణ అనే వ్యక్తి బాగా కార్పొరేట్ దిగ్గజం. కానీ ఖలీల్ అనే వ్యక్తి ఒక సామాన్యుడికి ఇచ్చి ఓటేసి సామాన్యుడికి క్యాండిడేట్ నిలబెట్టాడు అంటే
ఆయన నిజాయితీ, ఆయన గొప్ప విషయము అనేది బయటపడుతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళ నమ్మకము గెలుస్తారని ఒకటి, అందులో సామాన్యుడికి అందుబాటులో ఉంటాడు, మన ఏరియా వాడు అనేది ఒకటి. రెండోది వచ్చి బీసీలు ఇక్కడ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది సమీకరణాలు పెట్టి కూడా ముస్లిం మైనారిటీ మారచ్చు, అందువల్ల బ్యాంక్ మారచ్చు. మారచ్చు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉన్నప్పుడు టైట్ అనుకుంటున్నాం, అంటే ఖచ్చితంగా నారాయణ గెలుస్తారు అనుకుంటారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైందా, ఖచ్చితంగా వాళ్ళు కొంచెం హార్డ్ కష్టపడుతున్నారు. దాన్ని బట్టి ఏమైంది, దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ మూవ్మెంట్ అయితే టైట్ అవుతుంది అని అర్థం అవుతుంది కదా. అది థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది సార్తో పెద్ద ఆయన కాదు, పెద్ద ఆయన జగన్ వస్తే బాగుంటుంది. సార్? పైన జగన్ ఓకే సీఎం, ఇక్కడ లోకల్గా లోకల్గా ఖలీల్ భాష. ఏంటి సార్ పార్టీ మీద ప్రభావంతో ఇక్కడ గెలవాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ లోకల్గా ఆయనకు ఉన్నటువంటి బలం అంటారా? లోకల్గా బల పార్టీ ఒకటి, అతను పేదోడు 10 మందికి తిరిగి సర్వీస్ చేస్తాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఛాన్స్ ఇస్తాం. ఓకే సార్. కోటీసులకే కాకుండా కూలోడు కూడా ఒక అవకాశం ఇస్తే మంచిది కదా అనేది నా సిటీకి ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం డాక్టర్ నారాయణ సార్. ఏంటి సార్ నారాయణ గారు రావాలని కోరడానికి? ఆయనకి ఈయనకి తేడా ఉంటుంది. డాక్టర్ నారాయణ గారు మనకు ఎంతో అభివృద్ధి చేశారు, ఇంకా మళ్ళీ కూడా అభివృద్ధి చేస్తాడు నమ్మకం ఉంది జనాభాకి. ఇంకా అలాంటప్పుడు ఆయనే. పైన ఎవరు వస్తారు అనుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారే వస్తారని. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, నెల్లూరుకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? నారాయణ గారు, సిటీ గారు నారాయణ. ఓకే, అంటే ఏంటి సార్ ఆయన రావాలని కోరుకోవడానికి కారణం? బాగా జరుగుతున్నాయి సార్. ఓకే. ముస్లిం మైనార్టీ చనిపోయిన వాళ్ళు కూడా మామూలుగా 2,05,000 ఇచ్చారు ఆ రోజు స్పాట్లో. తర్వాత 1,95,000 ఇచ్చారు. అన్న క్యాంటీన్ పెట్టారు. ముస్లిం మైనార్టీకి ఇది ఇస్తున్నారు, తోపా కూడా ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలుస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సాజిద్ ఎవరో ఒకరు వస్తే కొంచెం బెటర్ గాను ఏదో ఉంటుంది కదా. వస్తుంది వైఎస్ఆర్ ఖలీల్ భాయ్. ఖలీల్ అంటే ఖలీల్ భాయ్ మంచితనం వల్ల, లేకపోతే పార్టీ మీద ప్రభావం అంటావా? ఖలీల్ మంచితనం, మైనార్టీ. ఓకే, సో ఆయనకి ఇక్కడ లోకల్గా బలం ఉందంటావు? ఉంది, వస్తాడో రాడో తెలియదు కానీ బలం ఉంది. పైన ఎవరు వస్తారంటావు సీఎంగా? పైన సీఎం జగనే వస్తాడు. సో ఈసారి ఎవరు వస్తారంట నెల్లూరుకి? తెలుగుదేశం ఖచ్చితంగా. నారాయణ గారా? నారాయణ గారు సార్. అంటే ఏంటి యూత్ అంతా అటువైపు మళ్ళడానికి కారణం ఏంటి? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఓకే ఓకే, అంటే మీరు తెలుగుదేశంలో ఎవరమ్మని ప్రధానంగా? నారాయణ సార్ అంటుంది. పార్టీ పైన పార్టీ చంద్రబాబుని చూసా, లేకపోతే బాలకృష్ణ లేకపోతే పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు కూటమి కాబట్టి ఎట్లా? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారిని చూసి అభిమానం. ఓకే, సో అందుకని ఇక్కడ వేద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, తెలుగుదేశం గెలవాలని కోరుకుంటున్నారు. ఇది వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది? జగన్ పరిపాలన బాగుంది, కానీ తెలుగుదేశం వస్తే బాగుంటుంది. కొంచెం మార్పు అయితే కోరుకుంటున్నాను. ఆ మార్పు కోరుకుంటున్నాను. ఓకే, మీరు? జనసేన. జనసేన కళ్యాణ్ గారి అభిమానే? ఓకే, అంటే కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇక్కడ నారాయణ గారికి వేద్దాం అనుకుంటున్నారా? అంతేనా? అంతే. ఓకే ఓకే ఓకే. ఖలీల్ గారా నారాయణ గారా? నాకు ఖలీల్ గారే. అంటే ఏంటి బాయ్, ఆయన మీద అభిమానం లేకపోతే పార్టీ మీద అభిమానం? అంటే పార్టీ మీద కాదు, మామూలుగా ఏమైనా చేస్తాడేమో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.